ఇప్పుడు వైసీపీ అసంతృప్తులు కావచ్చు, ఇన్ఛార్జీల మార్పులు, చేర్పులు, టికెట్లు రావని గొడవలన్నీ ఉన్నాయి. వీరందరినీ కూడా మొత్తాన్ని తీసుకొని వచ్చి టీడీపీలో జాయిన్ చేసుకునే పరిస్థితి టీడీపీలో కూడా లేనట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కష్టపడుతున్న వారికి, ముందు నుంచి ఉన్న వారికి టికెట్లు ఇవ్వడానికి టీడీపీ కానీ ఇటు జనసేన కానీ ప్రాధాన్యతనిస్తున్నాయి. ఎవరు వచ్చినా బేషరతుగా రావాల్సిందే. ఉంది అనుకుంటే ఇస్తారు అవకాశం, లేదంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎంతో కొంత ఉన్న అసంతృప్తులు షర్మిల గారి వైపు అడుగులు వేసేందుకు అవకాశం ఉంటుందా? తద్వారా నిజంగా వైసీపీకి ఎంతవరకు నష్టం చేకూర్చే ఛాన్స్ ఉంటుందనేది ఇక్కడ ఒకటి వాస్తవం. దీంట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి తప్పుని, ఆయన అవినీతిని, ఆయన అక్రమార్జనని అన్నిటినీ తెలిసి గుడ్డిగా సమర్థించారు, గుడ్డిగా ఆయన కోసం ప్రచారం చేశారు, ఆయన బాధ్యతలు భుజానేసుకున్నారు, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీని నిలబెట్టారు అనేది ఒకటే కంప్లైంట్ తప్ప విడిగా ఫైటింగ్ స్పిరిట్ పరంగా శర్మ గారి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఇవాళ నేను అనుకోవడం భారతదేశ రాజకీయ చరిత్రలోనే 2 సార్లు 3,000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసిన మరొక మహిళ శర్మ గారు తప్పించి ఇంకొకళ్ళు ఉండుండకపోవచ్చు. ఆ రోజు వైసీపీ పార్టీ తరఫున ఒకసారి సుదీర్ఘ పాదయాత్ర చేశారు, రెండోసారి వైఎస్ఆర్ టీపీ తరఫున తెలంగాణ రాజకీయాల్లో మరొకసారి పాదయాత్ర చేసింది. ఆ ఫైటింగ్ స్పిరిట్, ప్రశ్నించే తత్వాన్ని ఇక్కడ మనమేమి సంశయించాం. మొట్టమొదటిగా నేను ఇందాక కూడా అడిగింది అదే. ఆ వివరణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారిని విధానాల పరంగా ప్రశ్నించడానికి సిద్ధపడి 100% జగన్మోహన్ రెడ్డి గారి లోపాలని ఎత్తి చూపి ఆయనకి అనుకూలంగా ఒకరోజు ప్రచారం చేసే పొరపాటు చేశాము, ఇవాళ ఆయన మా ప్రచార ప్రభావం కూడా ఎంతో కొంత ఆయన గెలుపుకు దోహదం చేసింది, ఇవాళ ఆయన గెలుపు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ కష్టాలు ఎదుర్కొంటున్నారు, ఇటువంటి సందర్భంలో ఆయన్ని విభేదించడానికి ఆ రోజు ఆయనకు అనుకూలంగా ప్రచారం చేసి నేనే మొట్టమొదటిగా ముందడుగేస్తున్నా, రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవద్దు అని చెప్పని కనుక ఒక స్పష్టతతో కూడిన ప్రచారం వైపు నుంచి కనుక పిలిపించినప్పుడు 100% మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే అధికార పార్టీలో ఇప్పుడు అసంతృప్తులు చాలామంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది అభ్యర్థులతో నిరాకరిస్తున్నారు. చాలామందిని వాళ్ళకి అంటే ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా, కొంతమందిని ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఆల్రెడీ సంక్షోభం మొదలైంది ఆ పార్టీలో. ఇంటర్నల్గా అంటే ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా సమిష్టిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆహా ఓహో బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పని భజన చేసిన వాళ్ళు నిన్నటిదాకా. ఈ రోజు వాళ్ళ అభ్యర్థిత్వాలకు ఎసరు వచ్చేటప్పటికి ఇప్పుడు వాళ్ళు విభేదిస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మా మంగళగిరి నియోజకవర్గానికి అన్యాయం చేశాడు, మాటిచ్చి తప్పాడు అని చెప్పని ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఎన్నికలకు ఒక 3 నెలల ముందు ఇప్పుడు ముందుకొచ్చి సనాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ వీళ్ళందరూ సమూహంగా కలిపే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అకృత్యాల్లో, ఈ దుర్మార్గాల్లో, ఈ అరాచకాల్లో అందరూ కలిపే భాగస్వాములు. వీళ్ళందరూ చేసిన ప్రకృతి వనరుల లూటీలు, వీళ్ళ అవినీతిని అన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా టాలరేట్ చేస్తూ వచ్చారు. ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం కానీ జనసేన కానీ వీళ్ళకి ఆశ్రమం ఇవ్వదు. తప్పనిసరిగా వాళ్ళకంటూ ఒక రాజకీయ ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి సంతానంగా శర్మల గారిని ఎంచుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ అంటే బీజేపీతో పోటీ పడతా ఉంది. 1%, 1.5% ఓట్ బ్యాంకుకు పరిమితం అయిపోయింది. ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ఎవరో ఒక ఆశ్వాసన కావాలి. అంటే ఆ పార్టీ తిరిగి మళ్ళీ బలం పుంజుకోవటానికి, మళ్ళీ తిరిగి దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ నెగ్గిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకనాడు ఎంతో వైభవం చూసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇటువంటి స్థితిలో కొనారెళ్ళిపోతున్న నేపథ్యంలో ఆ పార్టీ కూడా పునరుజ్జీవనం పొందాలన్న ఆశతోటి ఉంది. కాబట్టి ఇప్పుడు శర్మ గారు లాంటి ఒక అంటే క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ క్రౌడ్ పుల్లింగ్ అంటే ఈ ఉన్న అందరిలో కొద్దిలో గొప్ప క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ కాంగ్రెస్ పార్టీ ఆశ్రయం పొందుతున్న చాలామంది నాయకుల కన్నా కొంత గుర్తింపు రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా దాదాపు ఒక దశాబ్ద కాలంగా ఆ ఫైటింగ్ స్పిరిట్ చూపించున్న నాయకురాలుగా తను ప్రూవ్ చేసుకున్నది కాబట్టి, ఆమె కొంత ఇమేజ్ ఉంది కాబట్టి ఆమె నాయకత్వం కనుక ఫిరాయించిన పక్షంలో 100% ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికలు ఎట్లా జరుగుతాయంటే జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు జనసేన కూటమి, తెలుగుదేశం జనసేన కూటమి. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ 2 పార్టీల మధ్య కన్సాలిడేట్ అయిపోద్ది. తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ప్రభుత్వాన్ని ఓడించాలనుకున్న ప్రతి ఓటు ఈ 2 పార్టీలకే పడతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విభేదించి ఇప్పుడు బయటకు వస్తున్న తమ రాజకీయ అవసరాల దృష్ట్యా ఏదో ఒక ఆశ్రయం పొందాలి అనుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయం పొందినప్పుడు 100% అది వైసీపీ పార్టీకి ఎంతో కొంత స్థాయిలో నష్టం చేకూర్చడం ఖాయం. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న స్థాయి నుంచి 1% పెరిగినా, 2% పెరిగినా, 5% పెరిగినా అది గణనీయమైన సంఖ్యలో అధికార వైసీపీకి 100% ఒక పెనుముప్పుగా మాత్రం ఖాయం.
ఎందుకనంటే ఇప్పటికే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి చాలా కీలకంగా దోహదం చేసింది 4 ప్రధాన వర్గాలు. 1 యువత, 2 ఉద్యోగులు, 3 మహిళలు, 4 దళితులు. ఇవాళ ఈ 4 వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి చేత వంచనకు గురైనవి. యువతని ముఖ్యంగా ప్రత్యేక హోదా సాధిస్తా, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు రప్పిస్తా, 13 జిల్లాలని హైదరాబాద్లో అభివృద్ధి చేస్తా, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, మీకు 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అని చెప్పని ఇవాళ జనవరి 1 ప్రతి సంవత్సరం జనవరి 1 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 5వ జనవరి 1 వచ్చింది ఆయన ప్రభుత్వ హయాంలో. ఈ 5 సంవత్సరాలుగా ఎక్కడ 2,30,000, ఎక్కడ 16,300. అంటే 5% ఉద్యోగాల నియామకానికి మేబీ 10% కన్నా దగ్గర 10% లోపు ఆ స్థాయిలో మాత్రమే ఉద్యోగ నియామకాలకి ఆయన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో యువత నైరాశ్యంలో ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేసేవాళ్ళు. కుల కార్పొరేషన్ తరఫున క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం సబ్సిడీ రుణాలు ఇచ్చేవాళ్ళు. ఈయన ప్రభుత్వ హయాంలో ఈ 4 సంవత్సరాల 7 నెలల 2 రోజుల్లో నాట్ ఈవెన్ సింగిల్ క్రెడిట్ క్యాంపు. అటువంటి నేపథ్యంలో యువత పూర్తి నైరాశ్యంలో ఉన్నారు. మహిళల్ని మద్యపాన నిషేధం పేరిట వంచారు. మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపానం వల్ల కుటుంబాల్లో ఆర్థికంగా ఆరోగ్యపరంగాను చిన్నాభిన్నం అవుతున్నాయి, సమాజానికి పెనుభూతంగా మారిన ఈ మద్యపానాన్ని 2024 ఎన్నికల లోపు గనక నేను నిషేధించకపోతే ఓటు అడగను అన్నారు. ఇవాళ మహిళలు వంచన గురయ్యన్న భావంలో ఉన్నారు. 3వ ప్రధాన వర్గం వచ్చేప్పటికి ఉద్యోగులు. మీకు మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పకుండా డిఎల్ ఇస్తా, మీకు సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పని వాళ్ళకి అసలు గొక్క తిప్పుకోకుండా వాగ్దానాలు చేశారు. ఇవాళ ఉద్యోగులు మేము తీవ్ర వంచనకు గురయ్యన్న భావంలో ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇక దళితుల గురించి 27 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. ఇక రైతాంగం అయితే పెను సంక్షోభంలో ఉన్నారు. ఈ సంవత్సరం 449 కరువు మండలాలు కరువు బారిన పడితే 449 మండలాలు 103 మండలాలు మాత్రం ప్రకటన చేశారు. ముఖ్యంగా 52 స్థానాలున్న రాయలసీమలో 49 స్థానాలు ఆయన కట్టబెడితే ఆ రాయలసీమ ప్రాంతంలో 4 సంవత్సరాలుగా నాట్ ఈవెన్ సింగిల్ మీటర్ ఇప్పటి వరకు డ్రిప్ పరికరం అనేది ఇవ్వాలైనా. గత ప్రభుత్వ హయాంలో ఒక్కొక్క జిల్లాలో హార్టికల్చర్ అభివృద్ధి కోసం అక్కడ ఉన్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం పరచుకోవడానికి 90% సబ్సిడీతోటి వాళ్ళకి డ్రిప్ పరికరాలు ఇస్తే అసలు అగ్రికల్చర్ మెకనైజేషన్ అనేది ఆయన రైతు భరోసా కేంద్రానికి ఒక యూనిట్ ఇస్తున్నానని చెప్తున్నారు. అది కూడా ఏంటంటే 15 లక్షల సబ్సిడీ అమౌంట్ పరిమితం చేశారు. అంటే ఒక రైతు భరోసా కేంద్రంలో 15 లక్షల సబ్సిడీలో ఏ పరికరాలు వస్తే అవి మాత్రమే కొనుక్కోవాలి. గత ప్రభుత్వంలో 26,000 ట్రాక్టర్లు ఇచ్చారు రైతు రథం పేరిట, హార్వెస్టర్లు ఇచ్చారు, రోటవేటర్లు ఇచ్చారు, బేలర్లు ఇచ్చారు, తైవాన్ స్ప్రేయర్లు ఇచ్చారు, మల్చింగ్ షీట్లు ఇచ్చారు, డ్రిప్ పరికరాలు ఇచ్చారు. ఇవేవి ఈ ప్రభుత్వ హయాంలో రైతాంగానికి అందల. కేవలం రైతు భరోసా కేంద్రానికి ఒక యూనిట్ పేరు మీద ఈ మధ్యకాలంలో వ్యవసాయ అగ్రికల్చర్ మెకనైజేషన్కి పరికరాలు ఇస్తా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో అన్ని వర్గాల 3,000 కోట్ల రూపాయల మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెడతాన్నారు. వ్యవసాయాన్ని ఒక సంక్షోభానికి నెట్టేసి మీకు 2021 ఖరీఫ్కి 2022 ఖరీఫ్కి కాంప్లెక్స్ ఎరువులు 34% నుంచి 94% వరకు రేట్లు పెరిగినాయి. వ్యవసాయం ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోయింది. అదే ప్రపోర్షన్లో గిట్టుబాటు ధరలు లేవు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెడతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు దానికి ప్రస్తావన లేకుండా చేశారు. ఇట్లా పోల్చి చూసుకుంటే ప్రతి వర్గం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలరైజేషన్ ఆల్రెడీ బిగిన్ అయిపోయింది. మీకు 2019 ఎన్నికల ఫలితాలు ఒకసారి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి 51% రావడం జరిగింది. ఓడిన తెలుగుదేశం పార్టీకి 39.5% వచ్చింది. జనసేన పార్టీకి 5.9% వచ్చింది. అంటే ఇవాళ ఆ రోజు 2019 నాటికే తెలుగుదేశం జనసేన కూటమికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య 5% అంతరం ఉంది. కానీ ఇవాళ ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రధాన వర్గాలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరమైన నేపథ్యంలో ఇప్పటికే 3% టర్న్ అయినా చాలు మళ్ళీ 10-15% జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఓట్ బ్యాంకు లూజ్ అయ్యారు. ఆయన స్వయంకృతాపరాధం, ఆయన పరిపాలనా దక్షత లేని పర్యవసానం, ఆయన అసమర్థత, ఆయన అరాచకం, వాళ్ళ శ్రేణులు సాగించిన అవినీతి, వాళ్ళ దాడులు, దౌర్జన్యాలు, అకృత్యాలు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు పెను సంక్షోభంలో ఉన్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలా అని చెప్పని ప్రజలు ఒక నిశ్చాపనానికి ఆల్రెడీ వచ్చేస్తున్న నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు కనుక శర్మ గారు చేపట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంత స్థాయిలో తన వైపు ఓట్ బ్యాంకు లాక్కోగలిగితే అంతటి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి పెను ముప్పుగా మారటం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒకవేళ శర్మ గారి కనుక ప్రభావం చూపగలిగిన పక్షంలో అది ఒకటి సింగిల్ డిజిట్కో 2 డిజిట్లకో పరిమితం అయిపోయినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అవును, జరగవచ్చు. అది కూడా సాహెబ్ గారు కంక్లూడ్ చేద్దాం 2 minutesలో.
ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి